ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10th క్లాస్ అలానే ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి ఉపయోగపడేలా ఒక స్కాలర్షిప్ గురించి చూద్దాము. ఈ స్కాలర్షిప్ పేరు వచ్చేసి ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్. దీనికి ఎవరు అర్హులంటే 2022, 23, 2023, 24, 2024, 25 విద్యా సంవత్సరాలలో 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమా లేదా ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే 2022, 23 సంవత్సరంలో మీరు 10th క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా ఐటీఐ పూర్తి చేసుకుంటే అప్లై చేసుకోవచ్చు. 2023, 24 అయినా 2024, 25 అయినా ప్రస్తుతం చదివే వాళ్ళకి అర్హత లేదు. పూర్తి అయిన వాళ్ళకి మాత్రమే. ఇంకా మార్కుల అర్హత ఎంత ఉండాలంటే కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఎలా వస్తుందంటే ఎంపికైన విద్యార్థులు, ఎంపికైన వారికి ఈ సంవత్సరం చదువుతూ ఉంటారు కదా, 2025, 26 విద్యా సంవత్సరం నుండి స్కాలర్షిప్ అనేది మంజూరు అవుతుంది. ఆర్థిక సహాయం దేశవ్యాప్తంగా 11,200 మందికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. స్కాలర్షిప్ రకాలు 3 రకాల స్కాలర్షిప్ పథకాలు అయితే ఉన్నాయి. ఎవరికి ప్రయోజనం అంటే స్కాలర్షిప్ ద్వారా ఎవరికి ప్రయోజనాలు ఉన్నాయి అని చూస్తే గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మరియు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ స్కాలర్షిప్కి అర్హులు. ఇంకా స్కాలర్షిప్ రకాలు చూస్తే గ్రామీణ విద్యార్థులు మెడికల్, ఇంజనీరింగ్, డిప్లొమా వంటి ప్రొఫెషనల్ కోర్సులకు స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వారికి స్కాలర్షిప్ వస్తుంది. ప్రత్యేక వర్గాల విద్యార్థులు ఇంటర్మీడియట్, అలానే ఇంటర్మీడియట్ అంటే డిప్లొమా, ఐటీఐ అయినా పర్లేదు, 10వ తరగతి తర్వాత ఐటీఐ, డిప్లొమా కోర్సులు చేస్తున్న వారికి ప్రత్యేక స్కాలర్షిప్లు ఉంటాయి. దరఖాస్తు విధానం చూస్తే అర్హత గల విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ చూస్తే సెప్టెంబర్ 22, 2025. ఇంకా ఎలా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే LICindia.in అని గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాని నుంచి అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ ఓపెన్ చేసి మొబైల్లో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఆన్లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగితే అప్లై చేస్తారు. మీకు ఏమైనా అప్లికేషన్ ప్రాసెస్లో డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా దీనికి ఎలా సెలెక్ట్ చేస్తారు అని చూస్తే ఫస్ట్ అయితే మీరైతే దరఖాస్తు చేసుకున్నప్పుడు అప్లికేషన్ ఫిల్ చేస్తారు కదా, ఫిల్ చేసి సబ్మిట్ చేసింటారు. మీ అప్లికేషన్ ఏంటంటే మనకు మొత్తము 112 డివిజన్స్ ఉంటాయి. అంటే పిన్ కోడ్ ప్రకారము దానిలో మీ పిన్ కోడ్ని బట్టి దేనికి సంబంధించిందని ఒకదానికైతే అసైన్ అవుతుంది. దాంట్లో ఎవరికైతే అప్లై చేసిన వాళ్ళకి ఇన్కమ్ అనేది 2,50,000 లోపు ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. దాని తర్వాత మీ మార్క్స్ని, మీ స్కోర్ని బట్టి డివైడ్ చేస్తారు మళ్ళీ. దాని తర్వాత ఇఫ్ ఇనఫ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ అంటే 2,50,000 ఇన్కమ్ లోపు మనకు ఒక 12,200 స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, ఇందులో 10,000 మందే ఉంటారు 2,50,000 లోపు. అలాంటప్పుడు మిగతా ఉంటాయి కదా 1,200, వాళ్ళని ఏం చేస్తారంటే 2,50,000 నుంచి 4,50,000 లోపు మన ఆదాయం ఉంటుంది కదా, దాన్ని బట్టి మళ్ళీ సపరేట్ చేస్తారు. అలా మళ్ళీ అందులో కూడా లేకపోతే మళ్ళీ ఇంకొక ఆదాయంని బట్టి అట్లా డివైడ్ చేస్తారు. మనకు డివిజన్స్లలో 20 మంది గర్ల్స్ ఇంటర్ లెవెల్ స్కాలర్షిప్ ఉంటుంది. తర్వాత 40 మంది గర్ల్స్, 40 మంది అమ్మాయిలు
గ్రాడ్యుయేషన్ లెవెల్ స్కాలర్షిప్ ఉంటుంది. 40 మంది అబ్బాయిలు గ్రాడ్యుయేషన్ లెవెల్ స్కాలర్షిప్స్కి అయితే ఉంటారు. ఇట్లా డివైడ్ అనేది చేస్తూ ఉంటారు. బాయ్స్ లేకపోతే సఫిషియంట్ బాయ్స్ అంటే బాయ్స్ ఎక్కువ మంది లేకపోతే వాటిని గర్ల్స్కే ఇచ్చేస్తారు, అమ్మాయిలకి ఇచ్చేస్తారు. అట్లా కొన్ని ఆధారం చేసుకొని ఆదాయంని ఆధారం చేసుకొని మార్క్స్ని ఆధారం చేసుకొని అట్లా అప్లై చేసిన వాళ్ళందరినీ డివైడ్ చేస్తూ కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఈమెయిల్ అనేది పంపిస్తారు. మీరు అప్లై చేసేటప్పుడు మీ మెయిల్ అనేది ఇచ్చింటారు. అప్పుడు ఎవరు ఏ మెయిల్ ఇచ్చింటే దానికి మెసేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఆ మెసేజ్ ఏమని వస్తుందంటే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసింటారు కదా అప్లై చేసేటప్పుడు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్టా కాదా అని చెప్పి వెరిఫై చేస్తారు. అవి కరెక్ట్ అయితే మీకు స్కాలర్షిప్ అవార్డెడ్ అని మళ్ళీ మెయిల్ వస్తుంది. ఇంకా దాని తర్వాత నుంచి మీరు అప్లై చేసేటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతారు అప్పుడు అప్లై చేయడానికి. తర్వాత మీకు మెయిల్ అంటే స్కాలర్షిప్ అవార్డెడ్ అని మెయిల్ వస్తే ఇంకా మీకు స్కాలర్షిప్ వచ్చినట్లే అన్నమాట. ఈ స్కాలర్షిప్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.